మాతృదేవోభవ. కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమే మిగలదు తల్లి జగన్మాత. కాలి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమే మిగలదు తల్లి. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 881వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఆలస్యమైందనేమనుకోకు, నా మనస్సు నీకు తెలియదా? ఇంతసేపైనదంచెగురబోకమ్మ అంతరంగమ్మ కృత్త తరంగమ్మ. సమధర్మమున ఇల్లు సవరించినాను, శ్రమదానమును చేసి చెమటోడ్చినాను అనగానే అని పల్కునను చూచి అది నవ్వు కాదు అననొక్క నవ్వు తానదిరిపో నవ్వే. ఘనతర వేదాంతి ఘననీలకంతి కనుల నెర్రని జీర కనిపింపబల్కే. ఘనతర వేదాంతి ఘననీలకాంతి కనుల నెర్రని జీర కనిపింపబల్కే. కనుగొంటి కనుగొంటి కవిగారి బుద్ధి కలికి అభ్యుదయానగల చిత్తశుద్ధి. పని చెప్పు విద్యలో పండితులు మీరు పడతి మెచ్చడునట్లు పల్కుటే మరుదు అని అతను అంటూ ఉంటే అది నవ్వో కాదో అననొక్క నవ్వు తాను అదిరిపో నవ్వే. ఆ నవ్వో ఏమిటో వెక్కిరింపో వేళాకోవడమో తెలియకుండా ఓ నవ్వు నవ్విన తరంగం. ఇలాగే అంటారయ్యా కవులు, చాలా తెలివైన వాళ్ళు. కవి నాలుగుకి 2 వేపులు కాదు 16 వేపులు ఉంటుంది పదును. ఏదైనా చెబుతారు, వ్యంగ్యంగా ఏదో అంటారు. అలా అంటే అలా అనలేదండి, దాని అర్థం ఇది కాదండి అంటారు. అన్ని రకాల ఉంటాయి. కృష్ణ క్రీడితవాన్ గోభికి ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీ అహోదేవి పతివ్రత అన్నట్టు కవి వెనక. కవిగారి బుద్ధికి 2 వేపుల 4కి 2 వేపుల పదును ఉంటుందంటే అర్థం ఇది. ఇలాంటి చమత్కార శ్లోకాలు పద్యాలు కొన్ని వందలు ఉన్నాయి. ఇరగవరానికి చెందిన పండితులు గుళ్ళపల్లి నాగ శ్రీరామ అవధాని గారని ఆయన చమత్కార శ్లోకమంజరి అని ఒకటి వేశారండి పుస్తకం. ఇప్పుడు మళ్ళీ 2వ భాగం కూడా వచ్చింది. తణుకు దగ్గర ఇరగవరానికి చెందిన పండితులు సంస్కృతంలో ఇటువంటి ఉండే శ్లోకాలు కొన్ని తెలుగు పద్యాలు కూడా కలిపి వేశారు. చదువుకుంటే చాలా సరదాగా ఉంటాయి. అలాగే ఏరిన ముత్యాలు అని ఒకటి కూడా వచ్చింది. విశాలాంధ్రలోనూ అక్కడ దొరుకుతూ ఉన్నాయి, నవోదయాలోను. అవి కూడా ఇలాగే చమత్కార శ్లోకాలు పద్యాలు. అవి కూడా ఏరినవన్నీ రకరకాల శృంగారమే కాదు అన్ని రసాలు ఉన్నవి. ప్రధానంగా శృంగారం హాస్యమే ఉంటాయి. చాలా సరదాగా ఉంటాయి చదువుకుందాం. ముఖ్యంగా శుభ్రంగా రాత్రిపూట దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ఊరికి ఫోన్లు వాట్సాప్లు ఫేస్బుక్లు మానేసి కాస్త 9ంటికి కూర్చుని ఒక్క అరగంట సేపు ఆ శ్లోకాలు ఆ పద్యాలు అవి తత్పర్యాలు ఉంటాయి కింద చదువుకుంటే భాష సాహిత్యం సంస్కారం సరసం అన్నీ పెరుగుతాయి. మంచి బంగారం లాంటి పిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ సరసమైన దృష్టి వీళ్ళలో ఉంటే వాళ్ళలో కూడా వస్తుంది. ఎప్పుడు దంపతులు దగ్గర అయ్యేటువంటి సమయంలో వాళ్ళ మనస్సులు ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యం. ఏదో జంతువుల్లాగా ప్రవర్తించడం కాదు, మరోలా అనుకోవద్దు అంటున్నందుకు. ఆవేశాలు అలా రాకూడదు, కామావేశాలు కాదు, సరసమైనటువంటి కోరిక. అందులో సాహిత్యం, సంగీతం, భక్తి, వేదాంతం అనేకం ఉంటాయి. ఆ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం, తాంబూలం వేసుకోవడం, సరసమాడుకోవడం, ఓ మంచి శ్లోకమో పద్యమో చెప్పడం, దాని అర్థం తెలుసుకోవడం, దాని మీద ఇలాగే చెబుతారు. మీరు పనే ఉంది, అంతా మొగాళ్లే కూర్చొని రాసుకున్నారు అని అనడం. మీరు ఆడాళ్ళు రాస్తే ఇంతకంటే ఏమైనా గొప్పగా రాస్తారా వేరుగా? మీరు మాత్రం రాయలేదా అని రాధికా సాంత్వనంలో వీరోటి చెప్పడం, ఇవన్నీ చూసామండి. అలా ఉండేవి సరదాగా. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు చెప్పడానికి. ఎవరికి ఏం కాదు, రడిక్ స్వంటనం రడిక్ ఓకే RADH అని అధవనొక్కడు నొక్కడం ఇక్కడ ఫోన్ పట్టుకుని అక్కడి నుంచి ఏదో రావడం అందులో చదివితే కదా. ఈ ఊరికే దేని మీద ఆధారపడడం పోయి మన మీద మనం ఆధారపడే పరిస్థితి రావాలి. అప్పుడు సరసాలు చాలా సరదాగా ఉంటాయి. అందుకే అది అదిరిపోనవి. ఘనతర వేదాంతి, ఎంత వేదాంతం చెప్పిందండి. తరంగం చిన్నపిల్లంటే అలాగా. ఘననీలకాంతి, ఎంత నల్లని కాంతి, శ్రీ మహావిష్ణువులాగా. కనుల నెర్రని జీర కనిపింపబల్కే. కోపం వచ్చినప్పుడే కాదండి, శృంగార సందర్భంలో కూడా, ఒక రకమైన హాస్య సందర్భంలో కూడా కళ్ళలో ఎర్రచీర కనపడుతుంది.
ఎరుపు అనగానే కోపం అనుకోకల. శృంగార సందర్భం కూడా. సరసం ఎప్పుడైతే మన హృదయంలో మనస్సులో ఒక రేఖలా కదిలిందో, సరస వీచి రేఖ ఖచ్చితంగా కళ్ళల్లో ఎర్రచీర కదులుతుంది. అది భర్త కళ్ళల్లో ఆ చీర కనపడగానే దాని రహస్యం భార్యకి తెలుస్తుంది. భార్య కళ్ళలో ఉండేటువంటి ఆ లేత ఎరుపు రంగు జీర రహస్యం, చీర కాదు జీర, ఆ జీర రహస్యం భర్తకు తెలుస్తుంది. అంత సూక్ష్మ గ్రహణ శక్తి ఉండేది. వారు తినే పదార్థాలు, వేసుకునే తాంబూలం, గడిపిన జీవనం అన్నీ దానికి ఆధారం. అలాంటిదే అనమాట. ఒక వ్యంగ్యం, ఒక వెటకారం. ఈ చిన్నపిల్లలు అనుకోండి, తరంగం దాని గురించి కాదు, ఒక సరసం, ఓ సరదా. ఇలాగే మాట్లాడతారు మీరు. కనుల నెర్రని చీర కనిపింపబలికి ఏమంటే కనుగొంటి కవిగారి బుద్ధి కలికి అభ్యుదయ అనగల చిత్తశుద్ధి. నిజంగా మహిళాభ్యుదయం పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు తెలుసులే. 4 పద్యాలు పాడేస్తారు వరుసగా. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, స్త్రీ మీద జగత్తంతా ఆధారపడింది. మన సంస్కృతిలో లక్ష్మీ నారాయణులు అన్నారు, పార్వతీ పరమేశ్వరులు అన్నారు. పరమేశ్వర పార్వతులు అనలేదు, నారాయణ లక్ష్ములు అనలేదు. ఎందుకు అనలేదు? సమాసం కుదరక అనలేదు. దీని పెద్ద గొప్ప విషయం ఏం చెప్పొద్దు దాన్ని. నారాయణ లక్ష్ములు అంటే బాగుండదు సమాసం. పార్వతీ పరమేశ్వరులు అంటే పరమేశ్వర పార్వతులు అంటే కుదరదు. ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించిన విషయాలు, అంతరంగానికి సంబంధించినవి కావు. కానీ ఏవో చెప్పేస్తారు ఇంక వరస. ప్రాధాన్యం అంటే అది కాదండి. నిజంగా ఈవేళ సమాజంలో మన ఇంట్లో మనం ఏం ప్రాధాన్యం ఇస్తున్నాం అది ఆలోచించుకోవాలి ప్రతి మొగాడు. ఎందుకు పాత నాగరికత గురించి ఊరికే గొప్పలు, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంటే ఎవరికి కావాలి, ఇప్పుడు ఏముంది, అవన్నీ చెప్పిన కొద్దీ ఇంక వేళకోళమే అవుతాయి. స్త్రీలు గౌరవింపడిన చోట దేవతలను అర్చన చేస్తారు. ఎక్కడ గౌరవించబడుతున్నారు? దయ్యాలను అర్చన చేస్తున్నారు. ఇక్కడ గౌరవం సమస్య కాదు. వారిని బతకనియ్యాలి. వారి నిర్ణయం వారు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. నువ్వు ఆలోచించు, నిర్ణయం తీసుకో, నేను నీకు రక్షణగా ఉంటాననే మగాడు కావాలి. తప్పుడు నిర్ణయం తీసుకోమని కాదు అక్కడ. ఓ స్వేచ్ఛ. ఏమి ఇప్పుడు కుటుంబాన్ని గురించి వీడే ఆలోచిస్తారా? వాళ్ళు ఆలోచించరా? అంత ముద్దు మొహాలా? వాళ్ళకి బాధ్యత లేదా? ఒక అవకాశం ఇస్తే ఏమైంది? ఏదో అయిపోతుంది. అసలు అహంకారం లోపల అంతకంటే ఏం లేదు. ఏమీ అవదు. పోతుందో 10 లక్షలు పోతాయి. మీరు చేసిన వ్యాపారాలకు పోలేదా? జరుగుతూనే ఉంటాయి అలాగా. ఇది ఇవాళకి కూడా సమాజంలో ప్రతి పురుషుడు ఆలోచించుకోవలసిన విషయం. ఇవాళ స్త్రీలకు ప్రాధాన్యానికి లోటు లేదు, ఒక రకంగా ఎక్కువ ఉందేమో కూడా. కానీ పాపం ఆ తరం బాధపడిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. ఏమీ లేకుండా వాళ్ళ పాపం మొగుడు చాటు భార్యలాగా అలా ఉండిపోయి ఏమీ మాట అడగడానికి కూడా భయపడుతూ ఆ తరం అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కోడళ్ళ చేతిలో బానిసలు అవుతున్నారు విచిత్రంగా. ఈ కోడళ్ళ పతనాలు వచ్చే మొత్తం అసలు 40-50 ఏళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి నిజంగా నా వయసు కాబట్టి చెబుతున్నా, మా వయస్సు ఆడవాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉందండి. వీళ్ళు అత్తగారికి, మామగారికి, భర్త తరఫు బంధువులందరికీ విపరీతమైన చాకరీ చేశారు. మరుదులను ఇంట్లో పెట్టుకుని, ఆడపడుచు పిల్లలను కూడా ఇంట్లో పెట్టుకుని అడ్డమైన చాకరీ చేశారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి జీన్స్ ప్యాంటు కోడలు తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మనవలకి వీళ్ళే చేయాలి. కర్మ అంటే ఇదే. కానీ మరి ఏం చేస్తారు? ఒక తరంలో మార్పు వచ్చినప్పుడు తప్పదు. మరి ఏదో ట్రాన్స్ఫార్మేషన్ పీరియడ్ అంటారు. ఆ సంధికాలంలో ఉన్నామమ్మా, భరించడమే, ఏం చేద్దాం. పడుతున్నారని నిజంగానే పాపం చూస్తే జాలేస్తుంది. ఈవిడ చూసేవారు ఒక 20 ఏళ్ల క్రితం ఈవిడ ఎంత సేవ చేసింది. ఈవిడికి చేయడానికి కోడళ్ళు లేరు ఇక్కడ. ఓ 2 కొడుకులు ఉంటే ఒకడు అమెరికా అంటారు, ఒకడు ఆస్ట్రేలియా అంటాడు. ఏంటిది? చివరికి పలకరించేవాళ్ళు లేడు. అసలు ఒక 50 ఏళ్ల వయస్సున్న ఆడవాళ్ళు కొంతమంది నేను గమనించానండి. కుటుంబ బాధ్యతల కోసం, తమ్ముళ్ళు చెల్లెళ్ళ యొక్క బాధ్యతల కోసం పెళ్లి మానేసిన వాళ్ళు ఉన్నారండి బాబు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? మా నాన్న లేరు, మా అమ్మ ముసలిది అని పాపం అలాగా. ఎంత త్యాగమూర్తులండి. సీతా, దమయంతి, ద్రౌపది లాంటి వాళ్ళు ఏమి సరిపోతారు? వాళ్ళతో పోల్చకూడదా? తప్ప మహానుభావులు కదండి. అవి మనం నోటమట రావాలా మాటలు. ఎంతసేపు స్త్రీ అనేసరికి లోకుగా మాట్లాడడం, ఏదో వెక్కిరింపు, ఏదో వేళాకోళం. అసలు ఈ బుద్ధిలోంచి ఈ పురుగు పోవాలి ముందు. అప్పుడు సమధర్మం అప్రయత్నంగా ఉంటుందండి. ఈ బయట ఏదో చూపించడం, కవిత్వాలు చెప్పడం కాదు, మనస్సులోంచి ఆ భావన, అస్పృశ్యత, మహిళల్ని చిన్న చూపు చూడడం, ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా మనస్సులోంచి పోవాలి. కనుగొంటి కవిగారి బుద్ధి కలికి అభ్యుదయ అనగల చిత్తశుద్ధి.
అని పల్కునను చూచి అది నవ్వు కాదో అననొక్క నవ్వు తానదిరిపోనవ్వే ఘనతర వేదాంతి ఘన నీలకాంతి కనుల నెర్రని చీర కనిపింప పల్కే కనుగొంటి కవిగారి బుద్ధి కలికి అభ్యుదయానగల చిత్తశుద్ధి పని చెప్పు విద్యలో పండితుల్ మీరు పడతి మెచ్చుడునట్లు పల్కుటే మరుదు. మెచ్చుకునేట్టు పలకడానికి ఏముందండి, మీరు కవులు ఎంత మాటైనా అంటారు. కృష్ణ క్రీడితవాన్ గోభిహి చెప్పుకున్నాం కదా, అందులోకి వెడదాం. ఒక కవి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏదో జమీందారు అనుకున్న ఓ సంస్థానాధీశుడు. ఆయన ఏమీ చేపలేదు, 10 పద్యాలు చెప్పిన చేపలేదు పీతాలేదు అన్నట్టుగా ఉంది. ఏమి రూపాయి చెబితే ఒట్టు. బాగున్నాయండి, ఇంకా బాగా రాయండి. ఏమిటి రాసేది ఆమోదం ఏమి ఇవ్వనప్పుడు మండింది ఈ కవికి. దాంతో అన్నీ చెప్పాను కానండి, లక్ష్మీదేవి మీద ఒక శ్లోకం చెప్పాలని ఉందన్నారు. చెప్పబోయే దానికే ఉంది, ఏమి ఇవ్వక్కర్లేదుగా. వీడిని తిట్టేదంతా అందులో పెట్టాడు. లక్ష్మీదేవిని అడిగట్టి కవి, అమ్మా ఎవరన్నా ఔదార్యం ఉండే వాళ్ళ దగ్గర చేరచ్చు కదా, ఇటువంటి పశువుల దగ్గర ఎందుకు చేరావు? ఈ వీడియో ఇయ్యలేదు కదా. అడిగితే లక్ష్మీదేవి జవాబు చెప్పింది. అదేమిటయ్యా? కృష్ణ క్రీడితవాన్ గోభిగి. మరి నా భర్త శ్రీకృష్ణుడు కదా, శ్రీ మహావిష్ణువు కదా, ఆయన కృష్ణావతారంలో పశువులతోనే క్రీడించాడు కదా, గోపాలకుడు కదా, గోవులు మేపుకుంటూ తిరిగాడు కదా. ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీ. అందుకని మా ఆయన మరి పశువులు మేపుకుంటూ తిరిగాడు కదా, నేను కూడా పశువుల చుట్టూ తిరుగుతున్నానయ్యా. భర్త ఏ దారిలో నడిస్తే భార్య దారిలో నడవాలి కదా అంటే, అమ్మా నిన్ను మించిన పతివ్రతలు ఎవరు లేరని నమస్కారం పెట్టాడు అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక ఇంతకంటే ఆ జమీందారికి జీవన్మరణం ఏదైనా ఉందండి? ఇదండి కవి నాలుక. దెబ్బ కొడితే మళ్ళీ ఇంక జీవితంలో లేవద్దు. ఇంకా కవి తలుచుకుంటే చచ్చిపోయిన వాళ్ళని బతికించగలడండి, మహారాజుల్ని. నన్నయ్య భట్టు లేకున్నచో రాజరాజ నరేంద్రు కీర్తి కృష్ణార్పణము. మా గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు రాస్తారు, మహానుభావులు, గొప్ప అవధాని, గొప్ప కవి, బ్రహ్మర్షి మొదలైన కావ్యాలు రచించినవాడు. నన్నయ్య భట్టు లేకున్నచో రాజరాజ నరేంద్రు కీర్తి కృష్ణార్పణము. తిక్క యజ్వయలేక తెలుగున మనము సిద్ధి రూపాలు పేరు సోదెకును లేదు. అలసానివారు లేరా కృష్ణరాయల ప్రతిభకు కవిల దస్త్రముల దిక్కు. అలసానివారు లేరా కృష్ణరాయల ప్రతిభకు కవిల దస్త్రముల దిక్కు. శ్రీనాథ కవిరాజు లేడేని అవచితిప్పయ విస్సన్న సున్నా. ఎక్కడ మిగులుతారండి ఈ రాజులందరూ? అవచితిప్పయ్య శెట్టి కానీ, విస్సన్న కానీ, ప్రళయ వేమారెడ్డి కానీ, రాజరాజ నరేంద్రుడు కానీ, మనుమసిద్ధి కానీ, కృష్ణదేవరాయలు కానీ బతుకున్నారంటే కవులు చెప్పడం వల్ల కదండి. అలసాని పెద్దలు లేకపోతే కృష్ణదేవరాయలు ఏమిటి, ఎవరికి కావాలి? ఎంత బాగా రాస్తూ చెబుతాడు ఆయన గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు. నన్నయ్య భట్టు లేకున్నచో రాజరాజ నరేంద్రు కీర్తి కృష్ణార్పణము. దిశాయి ఎవరికి కావాలి రాజరాజ నరేంద్రుడు? అన్నయ్య భట్టు భారతం రాసి అంకితం ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి? వాళ్ళ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులున్నా కావ్యాల అంకితం ఇవ్వడం వల్ల వచ్చిన కీర్తి కారణంగా మంచివాడి కింద చలామణి అవుతున్నారండి చాలామంది. తిక్క యజ్వయలేక తెనుగున మనుమసిద్ధి రూపాలు పేరు సోదెకును లేదు. ఎవరికి కావాలి మనుమసిద్ధి? ఓడిపోయాడు చాలా యుద్ధాల్లో. ఆయన మిగిలిందంటే నిర్వచనోత్తర రామాయణం కారణంగా, తిక్కన కారణంగా. కాకతీయ రాజుల చేతుల్లో ఓడిపోతే కాకతీయ రాజుల దగ్గరికి రాయబారిగా వెళ్ళి రాజు గౌరవం కాపాడిన మహానుభావుడు తిక్కన సోమయాజి. ఆ కవులు లేకపోతే ఈ రాజులు బతుకుతారా? వాళ్ళ కీర్తి ఉంటుందా? శ్రీనాథ కవిరాజు లేడేని అవచితిప్పయ విస్సన్న సున్నా. అవచితిప్పయ వీరభద్రారెడ్డి సున్నా. ఎక్కడ మిగులుతారండి కావ్యాలు లేకపోతే, ఆ పేరు లేకపోతే? కృష్ణ అలసానివారు లేరా కృష్ణరాజల ప్రతిభకు కవిల దస్త్రముల దిక్కు. చచ్చి దుమ్మైన రూపతుల సావనీక దుమ్ముపై ఇన్ని అమృత బిందువులు చల్లి తిరిగి బ్రతుకిచ్చి జగతి రక్షించే సుకవి అంటాడు ఆయన. చచ్చి దుమ్మైన రూపతుల సావనీక దుమ్ముపై ఇన్ని అమృత బిందువులు జల్లి. చచ్చి దుమ్మైనటువంటి రాజుల్ని చావనేయకుండా ఆ దుమ్ము మీద అమృత బిందువులు అనేటువంటి కావ్య పద్యాలు జల్లి రక్షించిన వాడు కవి కాదా అండి? ఆ కవి కోపం వస్తే రాజును అంటాడు, రాజునేవుడు దేవుడు అంటాడు, పాడాల్సిందే. కవి అంటే అంత, కవిరేవ ప్రజాపతి. దేవుడు చేసినంత గొప్పగా, ఇంకా అంతకంటే గొప్పగా సృష్టి చేయగలిగిన వాడు కవి. కావ్యమే ఒక లోకం, కవిత్వం అంత గొప్పది.
మంచి పరిపాలన చేసిన రాజులు కూడా కవులను అగౌరవించడం వల్ల చరిత్రలో దుర్మార్గులుగా మిగిలారు. అంతో ఎంతో అటు ఇటు పరిపాలన చేసిన వాళ్ళు కూడా కవులను గౌరవించిన కారణంగా మంచి పేరుతో ఉండిపోయారు. అంత గొప్పతనం ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఉగాది వచ్చేసరికి ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు, దండేస్తారు అనుమానం లేదు. అమ్మో, లేకపోతే వీళ్ళు సామాన్యులు కాదులని వాళ్ళకి తెలుసు. అదండి ప్రతిభ. అలాగే అందుకని అంటాం సరదా, కవిగారి నాలుక్కి 2 వైపులా పదున్నాయన, పని చెప్పు విద్యలో పండితులు మీరు పడతి మెచ్చెడునట్లు పలుకుటే మరదు. బాగా పనులు చెప్పగలరు ఇతరులకి. అందుకే ఆవిడ మెచ్చుకునేలా సరసం ఆడేసావు. ఆవిడ చూస్తుండగా కాసేపు చీపురు ఆడించావు, అలా ఇలాగ ఒకసారి వంటింట్లోకి అలా చూస్తూ మళ్ళీ ఇలా చూసి దొంగనాటకాలు. ఆవిడ వచ్చి పోన్లేండి, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశారు, సహస్రావధానం చేశారు, మీరు చీపురెట్టు ఊడిస్తే బాగుండదని ఆవిడ అందుకుంటుందని నీకు తెలుసు, లేదా నువ్వు ఉడుతావేటి అని చెప్పి, చాలే సమాధానం జనభం అన్ని బాగున్నాయి కూర్చో అని చెప్పింది. అని చెప్పి ఇప్పుడు అంటోందండి అసలైన మాట. మహిళాభ్యుదయం అంటే ఒక్క మాట గుర్తొస్తోంది కవి. అంశంలోకి ప్రవేశించాలి కదా వైజ్ఞానిక యుగంలో, మనిషి అభివృద్ధిలో, పరంపరాభివృద్ధిలో. అందుకని అంటుంది మహిళాభ్యుదయం అంటే ఒక్క మాట గుర్తొస్తోంది కవి. ఎవరో సంస్కర్తలు ఎవరో ఉద్ధరించారు అంటారు మీరు సమాజాన్ని. ఎవరో వచ్చుటకు ఉద్ధరించుటకు మీరి సంఘమున్ ముద్దగా తవుడుం చిట్టుగనించినారే. ఎవరో వచ్చుటకు ఉద్ధరించుటకు మీరీ సంఘమున్ ముద్దగా తవుడుం చుట్టుగనించినారే. జన చైతన్య ప్రవాహంబునం సవరింపుల్ సహజముగా జరుగు. జన చైతన్య ప్రవాహంబునం సవరింపుల్ సహజముగా జరుగు. ఆ సంస్కార ధర్మము తామెవరో ముందుగనందుకొంద్రు. ఆ సంస్కార ధర్మము తామెవరో ముందుగనందుకొంద్రు. కనరారే రాజులున్ రాములున్. ఈ రాజులున్ రాములున్ అనడంలో మహిళలకి గొప్ప అభ్యుదయాన్ని కలిగించిన మహానుభావుడి పేరు ఉంది. ఎవరో వచ్చుటకు ఉద్ధరించుటకు మీరీ సంఘమున్ ముద్దగా తవుడున్ చుట్టుగనించినారే. జన చైతన్య ప్రవాహమునం సవరింపుల్ సహజముగా జరుగు. ఆ సంస్కార ధర్మము తామెవరో ముందుగనందుకొంద్రు. కనరారే రాజులున్ రాములున్. ఎవరో రావడానికి ఉద్ధరించడానికి మానవ సమాజం అంటే తౌడా, చిట్ట, ముద్ద, చలివిడి ముద్ద, దానికి ఏమో స్వరూపం ఉండదా? ఇది మనమంతా ఆలోచించాలి. ముఖ్యంగా వ్యక్తి ఆరాధన బాగా ఎక్కువగా ఉండే మన దేశ ప్రజలు చాలా బాగా ఆలోచించాలండి. ప్రతి దాంట్లోనూ గొప్ప కీర్తిని ఎవరో ఒక వ్యక్తికి అంటగట్టేస్తారు. ఆయన బాగా ఉన్నంతకాలం ఆ రంగం బాగానే ఉంటుంది. ఆయన ఏదైనా ఓ తప్పు చేస్తే ఆయనతో పాటు ఆ రంగం కూడా పడిపోతుంది. కర్మ అంటారు దీన్ని. అధిక మాసంలో తద్దినం అంటే ఇదే. వాడు పోతే పర్వాలా, వాడితో పాటు ఆ రంగం అంతా ఏం కర్మ ఇది? వ్యక్తిని ఆరాధించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఈ ప్రవృత్తి మనం అంతా ప్రయత్నించి మార్చుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి, వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు, వ్యవస్థ గొప్పది. ఆయన ఎవరో అవతార పురుషుడు అనొద్దు. ఆయన ఎంత పడ్డాడో తెలుసుకో, అది నువ్వు నేర్చుకో, అంతే. వదిలేసే ఆ విషయం. అందుకే ఆయన ఫోటో పెట్టి పూజించక, ఆయన కాళ్ళ మీద పడక ఊరికే. ఈ మాటి మాటికి పాదాల మీద పడే సంస్కృతిని పరిహరించాలండి. ఒక సహస్రావధానిగా, ఒక ప్రవచనకర్తగా చెబుతున్నా, ఇది పరిహరించాలండి తప్పనిసరిగా. ఇది వారికి నష్టమే, వీరికి నష్టమేనండి. చాలా ఇబ్బందులు ఉంటాయండి ఇందులో. ఈ దేశంలోనే విచిత్రంగా ఉంటుంది, ఎక్కడ ఇతర దేశాల్లో ఎక్కడా కనపడదండి. అదేదో గొప్పగా చెబుతారు, పెద్ద అవసరం లేదండి. అలా తల్లికి పెట్టమనండి, తండ్రికి పెట్టమనండి, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుకు పెట్టమనండి, చాలు, ఇంకక్కర్లేదు. ఎంత గొప్పవాడైనా పాదాభివందనం చేయక్కర్లేదని ఇది చాలండి. దాంతో ఏమైందంటే వాళ్ళు అవతార పురుషులు అయిపోయారు. ఇంకా వాళ్ళు కష్టపడ్డారని వాళ్లే స్వయంగా చెబుతున్నా ఎవడో నమ్మడు. ఇంకా అదృష్టం అండి, పూర్వజన్మ అండి, అనుగ్రహం అండి అంటే ఇంక చేసేసాడు 3 మాటలు ఇక్కడ. ఇంకెవడో కష్టపడ్డాడు. ఆ అనుగ్రహం ఎలాగో చూస్తాడు. కష్టానికి ప్రాధాన్యం లేని భూమి ఎప్పుడైనా బాగుపడుతుందండి. ఆలోచింతురుగాక మేరలు. పెద్దలు కూడా అలా మాట్లాడతారు. పూర్వజన్మ సుకృతం ప్రతిదానికి మనకు కనిపించిన దాని మీద ఉన్న విశ్వాసం కనిపించే దాని మీద లేదేమిటండి మనకి? ప్రస్తుత కర్మ కనిపిస్తోంది, పూర్వజన్మ కర్మ కనిపించట్లా. ఆ కనిపించిన దాని గురించి మాట్లాడతారు అంతసేపు, కనిపిస్తున్న దాన్ని వదిలేసి. ఈ కనిపించడంలో ఈ దోషం ఉందయ్యా, నువ్వు సవరించుకోని చెప్పాలి. కానీ వీడు భరణి నక్షత్రంలో పుట్టాడు, వాడు అలాగే నక్షత్రంలో పుట్టే అలాగే ఉంటాడా? ఉండాలని ఉందా? మార్చుకోకూడదా? వాడు స్వభావం వాడు మార్చుకోలేడా? ఇతరులు మార్చడం కష్టం, కానీ మార్చుకోకపోతే అడుక్కుదంటావు, రోడ్డు మీదకి వెళ్ళి చెబితే మార్చుకుంటాడు.
అది మనకి చేతకాక, మమకారాలు జయించలేక, అహంకారాలు వదులుకోలేక వాడు అలాగే పుట్టాడు, ఇంకంతే వాడిని భరించడమే. ఇది పెద్ద సిద్ధాంతం. ఇక్కడ చేతకాంతనం అంటారు. సమాజం అంటే తౌడా చిట్టా అంటుంది సముద్రం. అందుకని ఏమనుకుంటున్నారయ్యా సమాజాన్ని గురించి? ఎవరో ఉద్ధరించడం ఏమిటి? ఎవరో ఒకటి హఠాత్తుగా దిగి ఉద్ధరిస్తారా? అందుకే ఇప్పటికేనండి సమాజంలో బోల్డ్ అవినీతి జరుగుతుంటే ఆ కలికి ఎవరో పుట్టాలమ్మా, మనం అంతవరకు ఏం చేస్తామండి? కరకల్లాడుతూ జంతికలు తింటూ కూర్చుంటామా? కలికి పుట్టే వరకు ఎవడో ఒకడు పుట్టి నేనే కలికి అంటాడు, అక్కడి నుంచి వాడు వెనకాల పడతాం మనం. ఎంత విచిత్రమైన అమాయకపు సమాజం! ఈ అమాయకత్వం కంటే వెనకాల బాధ్యతారాహిత్యం ఉందండి. దేవుడి మీద వదిలేస్తే మనం ఏం చేయక్కర్లేదు ఇంకా. అందుకే చెబుతాం సముద్రం ఎవరో వచ్చుట ఉద్ధరించుటకు మీరు ఈ సంఘమును ముద్దగా తౌడును చుట్టుకొనించినారే. చదివిన ముద్ద తౌడా చుట్ట? దాని జడ పదార్థమా సమాజం? మనుషులు లేరా? మనస్సు లేదా? బుద్ధి లేదా? దేహం లేదా? ప్రాణం లేదా? ఇంద్రియాలు లేవా? గ్రంథాలు లేవా? ఆలోచిస్తే మార్పు రాదా? అసలు ఆ విచారణ ఉందా? తౌడా చిట్ట? జనచైతన్య ప్రవాహం మనం సవరింపులు సహజముగా జరుగు. ఎప్పుడు ఏ సమాజమైనా చూడండి, మీకు భారతీయ సమాజం కాదు, ఏదో మెసపుటోమియా నాగరికత, గ్రీకు నాగరికత, ఎక్కడ ఇథియోపియా నాగరికతలు సహా ఏవైనా వెళ్ళండి, అందరూ రకరకాల గుడ్డి నమ్మకాల్లో బతికినవారు. స్త్రీ శరీరం నుంచి పిల్లలు పుడుతుంటే పిల్లలు పుట్టడానికి స్త్రీయే కారణం, పురుషుడు కారణం కాదనే చాలా కాలం పాటు భావించింది మానవ నాగరిక సమాజం. పురుషుడికి సంబంధం లేదని అనుకునే అప్పుడే మాతృస్వామ్యం నడిచింది. అప్పుడు స్త్రీలు మొత్తం పెత్తనం చేశారు. ఎందుకంటే ఆవిడ నుంచి పుడుతున్నారు పిల్లలు, అద్భుతంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లా. తర్వాత ఓనాటికి మగాడికి అర్థమైందా అనుకున్నది, ఇదనమాట విషయం అని, అంతే తాడి కట్టాడు. చంపేస్తాను కదిలేమంటే అన్నాడు. ఎందుకంటే ఆస్తి హక్కు, ఇది సామాజిక పరిణామం అండి. దీన్ని ఏదో మాయా మహిమ పౌరాణిక విశేషాలతో చెప్పవలసిన విషయం కాదండి, చరిత్ర. 100 చెప్పినా సరే ఈ తర్కమే నమ్ముతారు ఎవరైనా. హఠాత్తుగా ఏది పుట్టదండి ఆకాశంలోంచి. మనిషి ముందు సహజంగా నరమాంసం ఏమిటి, అన్ని రకాల మాంసాలు తింటాడు, ఎవడైనా తింటాడు. ఆదిమ నాగరికతలో అందరూ తిన్నారు. క్రమంగా వర్షం కురిసి ఏవో గడ్డి గాదం పండుతూ ఉంటే అందులోనే రకరకాల ధాన్యాలు అవి పండుతుంటే వీడికి ఆలోచన వచ్చింది, ఓహో మనం ఏదో ఆ గింజలు మళ్ళీ వేస్తే నీళ్లు పోస్తే పండుతాయి అనమాట. అక్కడి నుంచి శాకాహారం మొదలైంది. అక్కడి నుంచి కాస్త సంస్కరింపబడిన ప్రవర్తన కలిగిన వాళ్ళు, గ్రంథాలు చదువుకున్న వాళ్ళు, పండితులు శాకాహారానికి మారారు. సహజం అది, చక్కగా అర్థమైపోతుంది సమాజ పరిణామం. ఇంకా పుట్టుకతోనే ఏదో పవిత్రం, ఇదే అజ్ఞానం అంటే. అలా ఉండదు ఎప్పుడు సమాజ పరిణామం. ఏ కాలంలో ఏ సమాజం ఏ చరిత్ర అంగీకరించిన మాటలు అవి. జనం చైతన్యం పొందుతూ ఉంటారు ఇప్పుడు. అందుకే సమాజంలో పూర్వం గుడ్డి నమ్మకాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తారు, అణగదొక్కేస్తారు. హక్కు కోసం, ఆస్తి కోసం, పెత్తనం కోసం రకరకాల కారణాలు ఉంటాయి. క్రమంగా వీళ్ళు కూడా చైతన్యవంతులు అవుతారు. అప్పుడు సవరింపులు సహజంగానే జరుగుతాయి. కాకపోతే సంస్కర్తలైన మహానుభావుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి, పాఠాల్లో పిల్లలకి ఎందుకు చెప్పాలి అంటే, ఆ సంస్కార ధర్మము తామెవరో ముందుగా అందుకుంది. జనంలోనే ఓ రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఓ వీరేశలింగం కానీ, ఓ గురజాడ అప్పారావు గారు కానీ, ఓ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానీ, మన భారతీయ సమాజం, అందులో తెలుగు సమాజం గురించి నేను చెప్తాను. వీళ్ళు తమలో ఉండే ఆ చైతన్య స్పృహ కారణంగా దాన్ని కాస్త ముందుగా అందుకుంటారు. ఇలా జరగకపోతే ఎలాగండి, ఎవడో మాట్లాడకపోతే ఎలాగండి, వాళ్ళు ముందు మాట్లాడతారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే, వీరేశలింగం గారు ఆ బక్క బ్రాహ్మణ్ణి కొట్టారమ్మా పోలీస్ స్టేషన్లో పెట్టి. ఏమిటి ఆయన చేసిన నేరం? ఒక బాలవితంతు 9 ఏళ్ల అమ్మాయి పెళ్ళయి భర్త చచ్చిపోతే ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేశాడమ్మా, ఆయన చేసిన నేరం అది. మొత్తం ఈ సంప్రదాయ వర్గాలు కేసు పెట్టి కొట్టించారండి. ఇవాళ అవే వర్గాలు మళ్ళీ రాజమండ్రిలో నెత్తినెత్తుకుంటున్నారండి. ఏం ఆశ్చర్యకరమైన సమాజం ఇది. పీక పిండినంత పనిచేశారు ఆ బక్క బ్రాహ్మణ్ణి. ఆయన గురించిన పాఠం మేము 9వ తరగతిలో చదువుకుంటే ఆశ్చర్యపోయేవాళ్ళం. వీరేశలింగం గారు ఆరోగ్యము అంతంత మాత్రం ఆరోగ్యం ఉండేవాడు ఇంతంత పని చేశాడా? దున్నపోతుల్లో 3 పూట్ల తింటున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇక్కడ. అంతంత మాత్రం ఆరోగ్యం ఉంటాడా బక్క బ్రాహ్మణ? ఇంత పని చేస్తాడా? మనిషి గుండె ధైర్యం కదండి, ఆ బీజం గొప్పతనం అది. అదే చైతన్య ప్రవాహం, సంస్కార ధర్మము తామెవరో ముందుగా అందుకుందరు. వాళ్ళు కొంచెం ఆ చురుకుతనం ఎక్కువ ఉండడం వల్ల, సామాజిక స్పృహ ఉండడం వల్ల, అందరి పట్ల సమాన దృష్టి ఉండడం వల్ల, లోపల అద్వైత భావన ఉండడం వల్ల అది ముందు అందుకుంటారు వాళ్ళు.
నేను అంటాను, ఏం చేస్తారో చూస్తా, నేను చేస్తాను. అదేమిటిది, ఆడపిల్ల అంత అన్యాయం జరుగుతుంటే ఆ వయసులో పెళ్ళి ఏమిటి అసలు? అనారోగ్యాలు ఈవిడ చనిపోయి చేసావు, నిజమే చనిపోయారు. అతనికి చేస్తున్నారు, ఈవిడికి ఎందుకు చేయరు? ఆ కోరికలు ఈవిడికి ఉండవా? అంతేకాదు ఒక దశలో భయంకరంగా సహగమనాలు జరిగాయి. మారుమూల జరగచ్చు, అక్కడక్కడ జరిగాయి. ఒప్పుకుని తీరాలి మనం. ఎవరో ఆరోపించినవి కావు, జరిగాయి. వాటిని రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకించాడు. సొంత వదిన గారిని, అన్నతో పాటు అన్న భార్యని కట్టి కాల్చేస్తూ ఉంటే అడ్డుకున్నాడండి. ఆ మహానుభావుడి గురించి 23:30 గంటలు మనస్సులో ఆయన కాళ్ళు గడిగే ప్రయత్నం చేద్దామమ్మా. ఒక వీరేశలింగం, ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక గురజాడ అప్పారావు గారు. నమస్కారం.